సరే ఫ్రెండ్, తను నా చెల్లెలు అని వాళ్ళు నాకు చెప్పారు. నేను కూడా అలాగే చూసుకుంటాను అన్నాను. వాళ్ళు అడగపోతేనే నా చెల్లెల్ని నేను అడుగుతాను. తన మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను. నిజంగా తను భార్గవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ పెళ్లి జరుగుతుంది. ఒకవేళ నువ్వనుకున్నట్టే తన మనసులో అలాంటి ఉద్దేశం లేకుండా ఈ పెళ్లి బలవంతంగా జరుగుతుందని నా చెల్లి నా దగ్గర బాధపడితే మాత్రం అటు సూర్యుడు ఇటు ఉదయించినా, బొబ్బిలి వంశం మొత్తం ఎదిరించినా నా చెల్లెలి మెడలో తాలి పడదు. తనకిష్టం లేని పెళ్లి అక్కడ జరగదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎదురు నిలబడతానన్నది ఎలాంటి వాళ్ళతోనో తెలుసా? అన్ని అవకాశాలు ఉండి కూడా నేనే ఏమీ చేయలేకపోయాను. ఒక ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? చూసావా ఫ్రెండ్, ఆడపిల్లల గురించి ఎంతో గొప్పగా మాట్లాడావు. అలాంటిది నువ్వు కూడా ఒక సమస్య వస్తుందంటే ఆడపిల్లవి నువ్వేం చేయగలవు అంటున్నావు. కానీ ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎన్నో పోరాటాల్లో విజయాలు సాధించారు. అంతవరకు ఎందుకు? ఎంతసేపు ఎంత గొప్పగా దక్షమ్మ గురించి మాట్లాడిన నువ్వే దక్షమ్మ ఆడదే అని మర్చిపోయావు. నాకు ఆ దక్షమ్మే ఆదర్శం. నేనొక వ్యక్తిని నమ్మాను అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాను. అవసరమైతే నా ప్రాణం అడ్డేసైనా నిలబడతాను. భూమి నాకు రక్తం పంచుకు పుట్టిన చెల్లి కాకపోయినా ఆ రాముడిచ్చిన చెల్లి. నా చెల్లికి ఇష్టం లేని పనిని ఒక అక్కగా నేనెలా జరగనిస్తాను? నేను తండ్రి కూతుర్ని కలుపుతానని నీకు మాటిచ్చాను. కలిసేటప్పుడు నీ కూతురు ఆనందంగా నీ దగ్గరికి రావాలి తప్ప బాధతో వచ్చే ప్రసక్తే లేదు. నా చెల్లెలికి ఇష్టం లేనిది అక్కడ ఏదీ జరగదు. ఇది ఆ అమ్మ సాక్షిగా నేను నీకిస్తున్న మాట. ఈ పెళ్లిని ఆపాలని కాదు, ఆదిత్య భూమిని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ల వెనకాతల ఎవరున్నా సరే, ఎంతమంది బలగం నిలబడినా సరే, ఇక్కడున్నది రుద్రాణి. ప్రపంచం మొత్తం ఒకవైపు నిలబడినా నేనొక్కదాన్ని ఎదురు నిలబడి నా చెల్లెలికిచ్చిన మాట నిలబెడతాను. భూమిలో ధైర్యాన్ని నింపుతాను. తను ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడలిగా నేను మారుస్తాను. నా మేనల్లుడు భార్గవ్ జీవితంలో దక్ష కూతురు మాత్రమే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది విధిరాత అవునో కాదో నాకు తెలీదు గాని నేను రాసే రాత. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మన మాట బలం కన్నా ఆ తండ్రి కూతుళ్ల బంధం ఎక్కువ కదమ్మా. దాన్నెలా కాదంటాం? ఎవరు కాదనగలరు? తండ్రి కూతుర్ని విడదీయాలని మనం కూడా ఎప్పుడూ కోరుకోలేదమ్మా. ఆ రోజు తను ఈ ఇంటి గుమ్మం ముందుకొచ్చి తన కూతుర్ని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను అంటేనే కదా అల్లుడైనా కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా చేశాం. భూమిని తన కంట పడకుండా పెంచాం. నా చెల్లెలు కూతురు ఎలా పెరిగినా, తను ఎలా ఉన్నా సరే తనలో మార్పు తీసుకురావడం తథ్యం. తను ఈ ఇంటి కోడలు కావడం శాసనం. అది ఎప్పటికీ మారదు. దానికి అడ్డొచ్చేవాళ్లు ఎవ్వరైనా సరే నాకు శత్రువులవుతారు. వాళ్లని నా కంఠంలో ఊపిరుండగా నేను క్షమించను. నీకు మాటిస్తున్నాను.